అతి సనాతనమైనటువంటి ధర్మం హిందూ ధర్మం. సార్ ఒక్క నిమిషం చెప్పండి సార్. యాంకర్ గారి పేరు లక్ష్మీనాగ్ సార్. లక్ష్మీనాగ్. యాంకర్ మీ పేరు నాన్న? లక్ష్మీనాగ్ అండి. లక్ష్మీనాగ్. లక్ష్మీ నరసయ్య గారు. నాగ్ లక్ష్మీనాగ్ గారు. ఎస్. లక్ష్మీ నాగు. మీరు చాలా బుద్ధితో మాట్లాడుతున్నారు. ముందుగా మీకు శుభాభినందనలు. ఎందుకంటే ఈ దేశానికి రాముడికి సంబంధం ఉంది, ఈ దేశానికి శివుడికి సంబంధం ఉంది. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 18 అష్టాదశ శక్తిపీఠాలు, 108 వైష్ణవ దివ్యదేశాలు. ఈ దేశానికి బైబిల్కి, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. కేవలం దోచుకోవడానికి వచ్చినటువంటి మతాలు. మనోహర్ దాస్ గారు ఒక్కటి మీరు గమనించాలి. ఒక్క మాట చెప్పండి సార్. మీకు డౌట్ ఉంటే నేను చెప్పిన మాటలు ఆ కాశ్మీర్ ముఖ్యమంత్రులు ముగ్గురు చెప్పిన మాటలు వినండి. నిన్న ఇండోనేషియా అధ్యక్షుడు చెప్పిన మాటలు వినండి. మాటలు వినొద్దు. ఒక రావణ పాకిస్తాన్ వాడు కూడా చెప్తున్నాడు. ఈయన వచ్చి ఇప్పుడు ఇది హిందుస్థాన్ కాదంటే అయిపోతుందా? నేను హిందుత్వం కాదండి స్వామి, నేను చాలా పరిపూర్ణ హిందుత్వంలో నేను హిందువుని, నేను దక్షిణామూర్తి భక్తుడిని, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసే వ్యక్తిని. అయినంత మాత్రం సెక్యులర్ కంట్రీ ఇది. వాళ్ళ తాత పేరు తులసీరామ్. ఒక్కసారి పేరు ప్రభాస్ అని పెట్టుకోండి. ఒక్కసారి మా రావణ్ మాట్లాడిన ఇమేజ్ బయట ప్లే అవుతుంది. ఒకసారి అది ప్లే చేశాక ఒకసారి రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడిద్దాం. తర్వాత మీకు ఇస్తాను సార్. నేను ఒక పావుగంట ఎక్స్టెన్షన్ చేద్దాం. నో ఇష్యూ. రైట్. ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్న ఆతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడా బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు ఒక 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడక నువ్వు. సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక నువ్వు? సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం, ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. ఈ కొన్ని వల్గర్ వర్డ్స్ అయితే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారని బయట ప్రచారం జరుగుతుంది. దీని ఏమంటారు మీరు? రావణ్ మాట్లాడిన విషయాన్ని ఖండిస్తారు. దాని మీద ఒక ప్రకటన కూడా చేస్తారు, ఒక వీడియో విడుదల చేస్తారు, ఒక సంతకం పెట్టి ఒక దాన్ని ఏమంటారు కాగితం మీద రాసి వారి పార్టీ తరఫున వీడిని ఖండిస్తూ అదేదో ఉంటుందలే అధికారిక నోటి. చెప్పండి. అధికారిక పార్టీ ఏదో చేస్తారు. ఎందుకంటే ఆయన హిందువు కాబట్టి, నికాస్ ఆయన హిందువు కాబట్టి చేస్తారు, ఖచ్చితంగా ఖండిస్తారు. అందులోనూ ఆయన సెక్యులర్ కూడా కాబట్టి, ఆయనకి అందరూ కావాలి కాబట్టి. వద్దా జోసెఫ్ అనే వద్దా స్వామి? వద్దా చెప్పండి అంటున్నానయ్యా. చెప్పండి. ఇప్పుడు ఆ వాయిస్ ఉన్నారు కదా, ఆ వాయిస్ ఉన్నందుకే భారతదేశంలో అత్యంత ఘోరమైనటువంటి శిక్షాస్మృతులు UAPA అనేటువంటి సెక్షన్ల ప్రకారం అతను ముద్దాయిగా దేశిగా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడు. తెలుసా మీకు? అత్యంత పవర్ఫుల్ సెక్షన్లతో లోపలికి వెళ్తున్నాడు. మరి మీకు అదే చేయాలా? ఏమలేదా? మరి ఎందుకు సార్ అంబటి రాంబాబు గారు లీగల్ సపోర్ట్ ఇస్తారన్నారు? మేము ఒకటే చెప్తున్నాం సార్. నేను చెప్పేదండి, నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్తాను. స్వామి గారు వెళ్ళిపోయిన తర్వాత మీకు చెప్తాను ఆ విషయం. స్వామితో మాట్లాడినారు. ఇంతకీ వాడిని ఖండించలేదు. ఎవరు ఖండించలేదు? తర్వాత ముందు వాడిని ఖండిస్తున్నారా లేదా? ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామండి ఈ మాటల్ని. ఖచ్చితంగా మా పార్టీ ఖండిస్తుంది. మా పార్టీ వ్యక్తి కాదు. ఇతను వచ్చి బాలకృష్ణకి, చంద్రబాబుకి వాళ్ళకి మాత్రమే అభిమాని, మాకు కాదు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇతను దుర్భాషలాడి ఉన్నాడో 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దుర్భాషలాడి ఉన్నాడో ఒకసారి మీరు చూడండి. మీరు పోయి చూస్తే తెలుస్తుంది. భయంకరమైన దుర్భాషలు అంటారు. మా పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. మా పార్టీ తరఫున ఒక హిందువుగా నేను ఖండిస్తున్నా. ఈ దేశం ధర్మం అతను ఎవరండి? ఖండిస్తున్నాం స్వామి. జోసెఫ్ అనే అతను ఎవరు? ఓ క్రైస్తవుడు. అతను పైన ముసి వేసుకున్నాడు.
అతను ముసుగు తొలగిపోయింది. అర్థమైందా? స్వామి క్రైస్తవుడైనా ముస్లిముడైనా బౌద్ధుడైనా వేరే పార్టీని ఈ విధంగా కించపరిచి మాట్లాడే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమించదు. వైఎస్ఆర్ పార్టీ క్షమించదు. Very good, sir. మీలో మార్పు వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ క్షమించదు. అందులో కూడా హిందువులు ఉన్నారు. వెరీ గుడ్ సార్ గతంలో వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్. గతంలో కానీ అదే సెక్షన్స్ అందరికీ అప్లై చేయాలంటున్నాం. అదే సెక్షన్స్ అందరికీ అప్లై చేయాలంటున్నాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు, విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ గతంలో దేశాన్ని మొక్కలు చేయాలన్న ప్రతి వాడిని లోపల వేయాలి. అంతే కదా సార్ నచ్చుతుంది కదా. ఎస్, ఈ దేశాన్ని ముక్కలు ఏ విధంగా విఘాతం కలిగించిన, దేశ ప్రతిష్టకు భంగం కలిగించినా సరే వాడికి అత్యున్నతమైన శిక్ష విధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అంటే చాలా మంది లేచేయాలప్పుడు మీరు మీరు చెప్పిన కాదు ప్రకారం. సార్, మీరు రాధా మనోహర్ దాస్ గారు కొంచెం పాలిటిక్స్ కూడా మీరు చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వీడియో సెల్ ఫోన్ లో వస్తాయి చూస్తుంటాయి. వైసీపీ పార్టీలో కొంతమంది అందరూ చెడ్డోళ్ళు ఉన్నారని నేను అనను, కొంతమంది మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. ఆణిముత్యాలు ఏమండి భూమి మీద ఎవ్వరు మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు అన్నారు. అన్ని చోట్ల మంచోళ్ళు ఉంటారు, అన్ని చోట్ల చెడ్డోళ్ళు సో ఉంటారు. ఈ విషయంలో ఇలా ఖండిస్తున్నందుకు మధుసూదన్ రెడ్డి గారిని మీరు ఆహ్వానిస్తారా? సార్ నేనుగా సార్ మా పార్టీ మొత్తంగా ఖండిస్తాం. ఈ పార్టీలో ఎవరు చెప్పలేదు, పార్టీ మొత్తం సార్ మేము ఒకటి చెప్తే సార్ ఇప్పుడు స్వామికి ఉండండి, నేను స్వామికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. స్వామికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. స్వామి మీరు వినండి. నేను ఒక్కనే కాదు ఇంకో 5 చప్పట్లు కొడుతున్నారు. స్వామి మీరు వినండి, నేను ఒకటే చెప్తున్నా. స్వామి ఒక్క మాటనండి. మీకు రాజకీయాల గురించి అవగాహన ఉంటుంది మీకు, ఎందుకంటే మీరు అన్నీ తెలిసిన వ్యక్తి. మీరు ఒకటి చెప్తున్నాను, ఒకటే వినండి. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయ అక్రమాలను కూడా మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక లాకప్ డెత్ జరిగితే ఆ లాకప్ డెత్తో జరిగినటువంటి ఒక వ్యక్తి కనీసం డెడ్ బాడీ కూడా ఇవ్వకుండా, అతను బూడిద కూడా ఇవ్వకుండా ఆ తల్లి ఎంత ఘోరంగా ఏడ్చిందో మీరు అందరూ కూడా గమనించారు. అంటే ఉండండి స్వామి, ఉండండి సార్, స్వామితో మాట్లాడండి. ఇప్పుడు ఏ విధమైనటువంటి ఏ వ్యక్తినైనా కానీ ఈ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే తనకు కాని వ్యక్తిని అక్రమంగా హింసించి చంపేసి బూడిద కూడా లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఇటువంటి కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటుంది, విధుల్ని తన చేతిలోకి తీసుకుంటుంది. వీటన్నిటినీ కూడా మీరు స్వామి గారితో మాట్లాడుతున్నట్లేదు, అది 1-to-1 మాట్లాడుతున్నట్టుంది. నేను ఇస్తాను మీకు, సమయం అయిపోయింది. వీటన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ పోతుంది సార్. స్వామి మసూద్ గారు సార్ టాపిక్ పక్క పోతుంది. గవర్నర్ కరవండి, మీకున్న హక్కులన్నీ మీరు ఉపయోగించండి. దాన్ని ఎవరు తప్పు ఇప్పుడు ఈ ఫ్లోలో కంక్లూడ్ చేస్తాను, మళ్ళీ ఇవ్వలేదు నాకు. ఈ విధంగా ఏ వ్యక్తినైనా సరే అరెస్ట్ చేసి తన సొంత మనుషులకు మాత్రం ఆ చట్టాన్ని ఒక విధంగా, తన సొంతం కాకుండా ఉంటే తనను వ్యతిరేకించినటువంటి వ్యక్తులకు ఇంకొక విధంగా చట్టాన్ని అప్లై చేస్తున్నదనేటువంటి దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షుణ్ణంగా పరిశీలించి న్యాయస్థానాల్లో వచ్చినటువంటి తీర్పులకు మేము కట్టుబడతాం. అప్పటిదాకా చట్టాలని మన చేతుల్లోకి తీసుకోకుండా, తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి తీసుకోకుండా ఉండడం కోసమే మేము అంతేగాని దేశాన్ని విడగొట్టే వాళ్ళని మేము సపోర్ట్ చేయట్లేదు. మరి మేము పోకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా ఉంటే ఈ సాయి సార్ ఆయన్ని ఈ జోసఫ్ గారి మాటలని మన మధుసూదన్ రెడ్డి గారు కండకండలుగా ఖండించారు. వారి పార్టీ స్టాండ్ అన్నారు, సంతోషం. మరి అంబటి రాంబాబు గారు జోసఫ్ పార్టీ తరఫున లీగల్ సపోర్ట్ ఎందుకు ఇస్తానన్నారు? అవును, మరి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానం తీర్పిచ్చేంత వరకు ఆ వ్యక్తిని న్యాయస్థానం తీర్పిచ్చేంత వరకు ఆ వ్యక్తికి మీరు ఏ విధమైనటువంటి చట్టపరమైనటువంటి దురుద్దేశాలు మీరు ఆపాదించకూడదు. మీ పార్టీ ఉండేదే చట్టపరమైన దురుద్దేశాలు ఆపాదించడానికి. అదే ఖండించాము, ఖండిస్తున్నాం. ఈ రోజు కూడా ఖండిస్తున్నా, ఇప్పుడు కూడా ఖండిస్తున్నా నేను. అరే ఇప్పుడు కూడా ఖండిస్తున్నా, మళ్ళా చెప్తాం. అరే నేను చెప్పేది ఏంటి, మీరు వినేది ఏంటయ్యా? నేను చెప్పేది ఏంటి, మీరు వినేది ఏంటి? మళ్ళీ అడిగేది ఏంటి? నేను చెప్పేది అర్థం కావట్లేదు. తెలుగే మాట్లాడుతున్నాను. మీకు అసలు ఏం తెలుసు అర్థం కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాదు. లీగల్ సపోర్ట్ ఇస్తారా? ఇది చెప్పండి సార్. ఆయన ఏమంటారంటే నేను ఏం మాట్లాడుతున్నా
సార్ సార్, నేను ఒకటి చెప్తున్నాను కాదు సార్, ఆయన ఏమన్నారు, ఖండిస్తున్నాను అంటే అర్థం ఏంటి, అవతల వాడు తప్పు చేస్తేనే ఖండిస్తారు. ఇప్పుడేమో ఖండిస్తున్నాను అని చెప్తున్నారు టీవీల ముందు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఖండించట్లేదు, అంబటి రాంబాబు గారు ఖండించట్లేదు, పేరుని నాని గారు ఖండించట్లేదు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మీరు ఒక్కళ్ళే మాట్లాడాల్సిన ఖండిస్తున్నారు అవసరం అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. ఇది యాక్చువల్ గా జరిగి దీని బ్యాక్గ్రౌండ్ లో జరిగిన విషయం దీని గురించి సార్. ఒకటి చెప్తాను సార్, ఒకటి సామాజిక మాధ్యమాల్లో హేరామ్ ఆంధ్రప్రదేశ్ లో దారుణాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకు హే రామ్ సేవ్ ద ఏపీ అన్నాడు. హే రామ్ సేవ్ ద ఏపీ, అదే హే రామ్ సేవ్ ద ఏపీ. మీరు చేసేటువంటి అన్యాయాలను అక్రమాల నుంచి కాపాడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడు. చట్టపరంగా మీరు చేసేటువంటి దుర్మార్గాల గురించి కాపాడమని చెప్పని ఇప్పుడు మీరు ఇప్పుడు మొత్తం తలకాయలు నరికేస్తున్నారు. మేము ఎంట్రుకలు మాత్రం దొరికాయి, మీరు తలకాయనే తీసేస్తున్నారు. అదే మొత్తం తలకాయనే నరికేస్తున్నారు మీరు. మేము బ్లేడ్తో మాత్రం సేవ్ చేసాం, మీరు మొత్తం తలకాయ నరికేస్తున్నారు. ఇప్పుడు మీ దౌర్భాగ్యం కృష్ణలంకలో సాయి కృష్ణ విషయంలోనే బయటపడిపోయింది. మీ దౌర్భాగ్యం ఏంటనేది సాయి కృష్ణ విషయంలో మీ దౌర్భాగ్యం బయటపడిపోయింది. మీరు వచ్చి మాట్లాడతారు, మళ్ళా మీరు వచ్చి మాట్లాడతారు. సేవ్ ఏపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ, సేవ్ ఏపీ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. నేను కూటమి అని కూడా అన్నాను. సేవ్ ఏపీ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గురించి మీద నుంచి ఈ రోజు సేవ్ ఏపీ ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. సేవ్ ద ఏపీ అనే దాంట్లో, సేవ్ ద ఏపీ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ దీనికి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాధా మనోహర్ దాస్ గారు, మీకు ఈ సంగతి తెలుసు కదా, బత్సలకూరి జోసెఫ్ కి వైఎస్ఆర్సీఏ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు లీగల్ సపోర్ట్ ఇస్తానన్నారు. దీనికి మీ అభిప్రాయం ఏంటి? ఎస్, లీగల్ సపోర్ట్ ఆయన చెప్తారు, చెప్పండి. రాధా మనోహర్ దాస్ గారు, తిట్టినోడికి ఆయన చెప్పండి. రాధా మనోహర్ దాస్ గారు చెప్పండి, ఆయన అడిగారు ఏదో, దానికి చెప్పండి సమాధానం. నన్ను ఇప్పుడు అడిగిన ఆయన ఎవరు? ఈ బ్లాక్ వంశీకృష్ణ గారు, బండారు వంశీకృష్ణ. నేను బండారు వంశీకృష్ణ అండి, తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ అండి నేను. నమస్కారం సార్. వంశీ గారు, మీరు ఆల్రెడీ అన్ని కాదండి, అన్ని చక్కగా అడిగేశారు. ఇంక చెప్పేదేముంది? పర్ఫెక్ట్ గా మీరు క్వశ్చన్ వేసేసారు, ఇంకా వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పట్లేదు సార్. మరి అదే సార్, ఇప్పుడు మీ వంశీ గారు, మీరు చెప్పిన దానికి ఏం చెప్పగలనంటే ఉపమానం చెప్పగలను. ఈ మామిడి పండు కుళ్ళిపోయిందని డిక్లేర్ చేశాక ఇది దాన్ని తింటారా? మామిడి పండు కుళ్ళిపోయిందని డిక్లేర్ చేశాక దాన్ని తినడం గాని ఇంట్లో పెట్టుకోవడం కానీ చేయం కదా. ఒక వ్యక్తి పనికి మాలిన వాడు దేశద్రోహి కన్ఫర్మ్ అయ్యాక అతనికి మళ్ళీ మనం సపోర్ట్ చేయం కదా. చేస్తున్నారంటే అది డబుల్ స్టాండర్డ్. నేను చెప్పనా స్వామి? చెప్పండి. అది మీకు తెలిసినంత వరకు హైందవ సంస్కృతి ప్రకారం మీరు మాట్లాడుతున్నారు.